ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ధ్యానం కుదరకపోవటానికి ఏంటి కారణం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. మరి ధ్యానం చేయాలని చాలామందికి ఉంటుంది. కూర్చున్నప్పటి నుంచి మరి వాళ్ళకు ఆలోచనలు వస్తుంటాయి. వాళ్ళకే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేసే వాళ్ళకైనా ఆలోచనలు వస్తుంటాయి. అంటుంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ మాకింకా ధ్యానం కుదరడం లేదు, ఆలోచనలు వస్తున్నాయి, ఉంటాయి అని అనుకుంటుంటారు. మరి దీని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ కారణం ఏంటి అంటే మన మనస్సే. మన మనస్సు వలనే ఈ ధ్యానం కుదరకుండా ఉండడానికి మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలతో ఇబ్బంది పెడుతుంది కాబట్టి కుదరదు. ఆలోచనలు వస్తున్నాయంటేనే సాధన కుదరడం లేదు. మరి వాటిని ఎలా పోగొట్టుకోవాలి? సాధన చేస్తున్నాం, కుదరటం లేదు అంటున్నాం. మరి వాటిని ఎలా పోగొట్టుకోవాలి? ఎలా మనం ప్రవర్తిస్తే, ఎలా మనం జీవిస్తే ఆ ఆలోచనలు రాకుండా ఉండగలుగుతాయనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇక్కడ మానవుడు ప్రాపంచిక జీవితంలో ఇష్టము, అయిష్టం అనే 2 విషయాల మీద తన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంటే కొంతమంది వ్యక్తులన్నా, మనుషులన్నా ఇష్టం. కొంతమంది అంటే ఇష్టం లేదు. 2 ఉంటాయి కదా! కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది అంటే ఇష్టం లేదు. మరి మనకు ఇష్టమున్న వ్యక్తి దగ్గర ఒకలాగుంటాము, అయిష్టం కలిగిన వ్యక్తి దగ్గర ఒకలాగుంటాం. ఆ అయిష్టం అనేది ఎప్పుడైతే మన మనసులో ఉందో పదే పదే దాని గురించే మనం ఆలోచిస్తుంటాం. నువ్వు కండ్లు మూసినా, కండ్లు తెరిచినా, నిద్రపోతున్నా, తింటున్నా, ఏ పని చేసినా నీకేదైతే ఇష్టం లేదో దానిపైనే నీ యొక్క మనసు పదే పదే పోతుంది. మళ్ళీ పోవడమే కాకుండా వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని నానా రకాలుగా మనం ఇతరులను పేర్కొంటాం, ఐడెంటిఫై చేస్తుంటాం కదా! ఎందుకు చేస్తుంటాము అంటే, అందరూ ఆత్మస్వరూపులే, మనలాంటి వాళ్ళే అనే విషయం మనకు తెలియదు. ఆ జ్ఞానం మనకు లేదు. ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపుడే అనే జ్ఞానం మనకు లేదు. కాబట్టి ఏమంటాం, ఇంకా వాడు మనసు మంచిది, వాడేమి చెడ్డవాడు కాదు అని కూడా అంటుంటాం. కొంతమంది మంచిగా ఉంటారు, కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళ మనసుని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాడు మంచోడే కానీ వాడి మనసు చెడ్డది అని ఇట్లా రకరకాలుగా మనకెలా తోస్తే అలా అనుకుంటూ పోతాం. ఇక్కడ ఇది అర్థమయ్యే వరకు వీళ్ళు శత్రువులు, అంటే అందరూ ఆత్మస్వరూపులు అనే విషయం అర్థమయ్యే వరకు వీళ్ళు శత్రువులు, వాళ్ళు మిత్రువులు అని అంటుంటాం. ఎందుకు అంటే ఒకరంటి ఇష్టము, ఆ ఇష్టము మనకి ఎప్పుడు ఇష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి వాడు మంచివాడు. కొంతమంది మనకు ఎప్పుడో కీడు చేసింటారు, ఆ కీడునే గుర్తుపెట్టుకొని వాడంటే అయిష్టం. ఇలా రకరకాల కోరికలతో మనం వాళ్ళ పైన ఒక అభిప్రాయాన్ని పెట్టుకుంటాం. మరి ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మనకు ధ్యానం కుదరకపోవడానికి కారణాలు. అంటే ఈ ఇష్టం, అయిష్టం, రాగము, ద్వేషము ఇలాంటివి అన్ని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే దాంట్లో మొట్టమొదటిది మనం ఏం తెలుసుకుందాం ఇప్పుడంటే, వర్తమానంలో జీవించకపోవడం. మొట్టమొదటి పాయింట్ వర్తమానంలో జీవించకపోవడం. మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, కర్మ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత, మనకి ఎవరి వల్ల నష్టం కలిగితే ఏమనుకుంటాము, నేను ఏ జన్మలో వాడికి నష్టాన్ని కలగచేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇది జరిగింది, వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అని మనం వదిలేస్తాం.
దాని గురించి వదిలేస్తాం. దాన్ని పదే పదే తలుచుకొని మనం బాధపడం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. మరి అట్లాగే దాన్ని వదిలేయగలిగితే ఇంక మనసులో నీకు స్థిరం అవ్వదు. అంటే దాని గురించి ఇంక నీకు ఆలోచన అనేది ఉండదు. దాని తర్వాత ఏమవుతుంది? అది పాతదైపోతుంది. వదిలేస్తే ఇంకది పాతదైపోయింది. పాతదైనప్పుడు నీవు దాన్ని వదలగలగాలి. వదలగలిగితే నీవు వర్తమానంలో జీవించగలుగుతావు. అందుకే మహాత్ములు చెప్పేది ఎందుకు అంటే ఇలాంటి విషయాలకే. నువ్వెప్పుడూ వర్తమానంలో జీవించు. అంటే గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి ప్రస్తుత క్షణం గురించి ఆలోచించు, ప్రస్తుత జీవితం గురించే ఆలోచించు. కొంతమంది ఎప్పుడో ఏదో కొత్తలో తెలియక, అంటే ఒక పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులపై ఒక సదాభిప్రాయం అనేది ఏర్పడుతుంది. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉండరు. ఇప్పుడు మనం పుట్టింట్లో 25 ఏళ్ళు పుట్టి పెరిగి ఒక వాతావరణానికి అలవాటైపోయి ఉంటాం. అత్తారింటికి పోయిన తర్వాత అక్కడ వ్యక్తులందరూ మనకు కొత్తనే, అవునా కదా? అక్కడ అలవాట్లు కానీ, అక్కడ అభిప్రాయాలు కానీ, వాళ్ళ మాటలు కానీ అన్నీ మనకు కొత్తవే. అలాంటప్పుడు మనకు వాళ్ళకు మధ్యలో కొన్ని విమర్శ భేదాలు, భేదాభిప్రాయాలు అన్నీ కలుగుతుంటాయి. కలిగినప్పుడు మనం అక్కడే డిసైడ్ అయింటాం కదా, ఏంటి వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని మనం డిసైడ్ అయింటాం. ఆ డిసైడ్ అయ్యి పదే పదే దాన్నే గుర్తుంచుకుంటాం. గుర్తుంచుకొని మనం ఏం చేస్తాం? పాత పడ్డ తర్వాత వాళ్ళ అలవాట్లు అభిరుచులు మనకు అలవాటయ్యాక కూడా వీటినే నేను పెళ్ళైన కొత్తలో ఇలా ఉండేదాన్ని, వీళ్ళు ఇలా అన్నారు అని పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటాం కదా. సరే, ఎప్పుడో జరిగింది, అయిపోయింది. ఆ జరిగిపోయిన దాని గురించి పదే పదే గుర్తు తెచ్చుకొని అప్పటి విషయాలు ఇప్పుడు మనం మంచిగా జీవిస్తున్నాం, వర్తమానంలో జీవిస్తున్నాం. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. ఒకరి మనసు ఒకరికి కలిసిపోయింది, ఒకరి అలవాట్లు ఒకరికి తెలిసిపోయాయి, అంతా బాగుంది. మరి ఈ జీవితాన్ని ఆస్వాదించకుండా పోయిన జీవితం గురించి ఆలోచిస్తే ఇంకేముంది? ఈ జీవితము నష్టపోతాము, ఆ జీవితాన్ని నష్టపోతాం. అందుకే మనకు గురువులు చెప్పినా, మహాత్ములు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు? వర్తమానంలో జీవించండి. ఎప్పుడైతే నువ్వు వర్తమానంలో జీవిస్తావో నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా లేదు అంటే నువ్వు ప్రస్తుత క్షణంలో జీవించడం లేదు. ఎందుకంటే నువ్వు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? వాటి గురించి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనకింకా ధ్యానంలో కూర్చున్నా, చెప్పుకున్నాం ఇందాక, పడుకున్నా, లేచినా, తిన్నా, ఏ పని చేసినా పదే పదే వాటి గురించి ఆలోచించడం వల్ల నీకు ధ్యానం కుదరదు కుదరదు. కాబట్టి నీకు ధ్యానం కుదరాలి అంటే నీవు ప్రస్తుత జీవితం గురించి, ప్రస్తుత ఆలోచనల గురించి నీ దృష్టిని కేంద్రీకరించాలి. ఇప్పుడున్న జీవితం బాగుందా లేదా? పోయిన దారి గురించి ఆలోచిస్తే అంటుంటాం మనం, పోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అంటాం. కానీ ఆచరణ లేదు, ఆచరణలో పెట్టము. ఎవరైనా సరే ఏదైతే మాట్లాడుతున్నారో దాని ఆచరణలోకి తీసుకొస్తేనే వాళ్ళు ఆనందకరమైన జీవితం జీవిస్తారు. ఏంటి? వర్తమానంలో జీవించాలి. ప్రతి ఒక్క సాధకుడు తన ఆత్మ ఉన్నతి పెంపొందించుకోవాలి అంటే వర్తమానంలో జీవించాలి. నెక్స్ట్ పాయింట్, నీతి లేని జీవితం జీవించకూడదు. మనం సాధనా మార్గంలోకి వచ్చాం, ఎంతో చక్కగా మరి ఇక్కడ ఉండాలి. అంటే ఒక తప్పును చేయడానికి మనకు భయము, బాధ రెండూ ఉండాలి. సాధనా మార్గంలోకి రాని వాళ్ళ గురించి మనం ఆలోచించము, వాళ్ళ గురించి చెప్పము కూడా. కానీ ఎవరైతే మార్గంలోకి, సాధనా మార్గంలోకి వస్తారో వాళ్లకు ఒక తప్పు చేయాలంటే భయము, బాధ రెండూ ఉండాలి. అంటే ఎందుకు ఉండాలి అంటే మనకు కర్మ సిద్ధాంతం గురించి తెలుసు.
ఆ కర్మ అంటుకుంటుంది. ఒక కర్మ ఉన్న మనకు మళ్ళీ జన్మ వస్తుంది అనే విషయం మనకు తెలుసు. కాబట్టి మనం మంచి జీవితం జీవించాలి. ఇప్పుడు ఎలా జీవిస్తే ఉంది, ఎన్ని జన్మలు తీసుకుంటే ఏముంది అని అనుకున్న వాళ్ళకు ఏం అవసరం లేదు. కానీ నేను గొప్పగా జీవించాలి, నేను గొప్పగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వీటన్నిటిని పాటించాలి. అంతే కదా! లేకుంటే ఏం అవసరం లేదు. అందుకే ఒక సాధకుడు కానీ, ఒక జ్ఞాని కానీ, ఒక ధ్యాని కానీ తప్పు చేస్తే నేనెందుకు చేశాను ఈ తప్పు అనే బాధ వాడిలో ఉంటుంది. వానిలో అంతర్మథనం జరుగుతుంటుంది. నేను ఈ తప్పు చేశాను. అందుకే ఆ అంతర్మథనం కంటే తప్పు చేయకుంటే బాధే ఉండదు కదా! ఉంటుందా తప్పు చేయకుంటే? మనకు బాధ అసలు ఉండదు. నేనెప్పుడు 100% సత్యంగా ఉంటాను, నీతిగా ఉంటాను, నేను ఎవరికీ ఏది హాని చెయ్యను అని అనుకుంటాం. అందుకే సాధకుడు ఎప్పుడూ నీతి లేని జీవితం వైపు మొగ్గు చూపకూడదు. సరిగ్గా ఉండగలగాలి. ప్రాపంచిక జీవితంలో మరి ఆ జీవితం వేరు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితము వేరు. ప్రాపంచిక జీవితంలో మనకి ఇవన్నీ తెలుసా? ఇవేవి తెలియకుండా మన జీవితం ఇన్ని రోజులు అనే కంటే ఇన్ని సంవత్సరాలు మన జీవితం గడిచిపోయింది. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించామో, గురువు మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, ఈ కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే మనకు తెలిసిందో, ఇవన్నీ అర్థమయ్యి మనం ఇలా జీవించగలుగుతున్నాం. ఇవన్నీ మనకు తెలుపుతున్నాయి. కాబట్టి మనం ఈ మనస్సును లొంగ తీసుకోవాలి అంటే చాలా కష్టం. అంత ఈజీగా కాదు. కానీ మనం మన మనసును లొంగ తీసుకోవాలి. కాబట్టి రాగద్వేషాలు కానీ, వర్తమానంలో జీవించడం, నీతిగా బ్రతకడం ఇవన్నీ మనం చేయాలి. నెక్స్ట్, నిష్కారణంగా ఎవరిని నిందించవద్దు, ఎవరికి హాని చెయ్యవద్దు. కొంతమంది చీటికి మాటికి తమ కంటే కింది వాళ్ళను హింసిస్తుంటారు, విమర్శిస్తుంటారు, అవమానిస్తుంటారు. అక్కడ కారణం గురించి ఆలోచించరు. సరదా కోసం, వాళ్ళ సంతోషం కోసం ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. ఉదాహరణకు మనం రోడ్డెంబడి నడుస్తుంటాం. నడిచినప్పుడు ఎక్కడో ఓ కుక్కనో, ఓ పందో ఏదో అక్కడ పడుకొని ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? సరదా కోసం ఒక రాయిని తీసి దాని మీద విగ్గుతారు. అది నీకు సరదా అనిపిస్తుంది. కానీ దానివల్ల అది తను ఎంతో ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. ఆ ప్రశాంతతను కోల్పోతుందా లేదా? ఇక్కడ నీకు చిన్న ఒక రాయే కదా అనిపిస్తుంది. కానీ నీవు ఆ జీవిలో కూడా ఆత్మని భగవంతుని చూడగలగాలి. లేకుంటే అక్కడ కూడా మనకు కర్మే వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇంటర్ నుంచి ఇంజినీరింగ్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళకొక అవకాశం ఏంటిది? ర్యాగింగ్ చేసేది ఉంటుంది. సీనియర్ విద్యార్థులు జూనియర్స్‌ను ర్యాగింగ్ చేస్తారు. ఆ సమయంలో ఎంత ఇబ్బందులకు గురవుతారు జూనియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ వీళ్ళు పడొచ్చుంటారు ఆ బాధ. వీరు వేరే వాళ్ళతో పడి వచ్చింటారు. అయినా సరే వాళ్ళకు జ్ఞానం లేదు. లేకనే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు కదా! మరి విద్యార్థుల గురించి చెప్తున్నారు. మరి మనమేం పాపం చేసింటాము? మన గురించి ఏంటి అనే ఒక ఆలోచన మీకు రావచ్చు. ఇప్పుడు మనం ఒక ఇంటికి కోడన్లుగా వచ్చాం. వచ్చినప్పుడు మనకు మన అత్త ఉంటుంది. మన అత్త ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనం ఎంత బాధపడింటామో, ఇప్పుడు మనం ఏ మాట అనకుండా మన తోటి కోడన్లతో చక్కగా మెలుగుకుంటూ ఆ కోడన్లను ఏమీ అనకుండా మనం, ఎందుకంటే అప్పుడు పడ్డాం కదా బాధ. ఆ వయసులో వాళ్ళు ఏదో అనింటారు మనను కదా! మనకు తెలియచెప్పాలనో, లేదంటే వాళ్ళ నోటి యొక్క దురుసుతనం వల్లనో ఏదో ఒక రకంగా మనకు జ్ఞానం నేర్పియాలని కొన్ని మాటలు అనింటారు. ఆ సమయంలో మనం కొన్ని బాధలు పడకుండా ఎవరము ఉండం. అవన్నీ గుర్తుపెట్టుకొని మన పిల్లలే కదా, నా బిడ్డ అయితే ఇలా చేస్తుండెనా,
నేను చేస్తుంటినా నా బిడ్డకు, నా బిడ్డని అంటుంటినా అని ఒక కూతురులాగా మనం స్వీకరించి అక్కడ వాళ్ళను బాధ పెట్టకుండా చూడాలి. ఏదైతే మనం అనుభవిస్తున్నామో అలాంటి బాధను మన కింది వాళ్ళను పడనివ్వకుండా చూడాలి. ఎవరికి హాని కలగకుండా మనం చూసే బాధ్యత మనది. ఓకే, నెక్స్ట్, మత్తు పదార్థాలు ఎప్పుడూ సేవించకూడదు సాధకుడు. ఇక్కడ మనకు భగవద్గీతలో తెలుసు ఏంటి, పంచమహాపాపాలు. అందులో ఒకటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది మద్యము సేవించకూడదు. ఈ మద్యము తాగడం వల్ల ఏమవుతుంది, తాగిన వ్యక్తి ఆరోగ్యము చెడిపోతుంది, అవునా? తర్వాత తన ఇంటి వాళ్ళు కూడా ఆ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆ సంసారం అంతా వీధి పాలు అవుతుంది, అవునా కాదా? మరి సాధకుడికి ఇంకా అసలు సాధనే కుదరదు. ప్రాపంచికంగా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆధ్యాత్మికంగా సాధకుడికి ఈ ధ్యానము కుదరదు. ఎందుకంటే ఆ మనస్సు నిలకడ లేనిదవుతుంది, ఆ మనసు చంచలత్వంతో ఉంటుంది. అసలు మనం ధ్యాన మార్గంలోకి వచ్చిందే మన యొక్క ఈ మనసు యొక్క చంచలత్వం నుంచి బయటపడటానికి ఈ మార్గంలోకి మనం వచ్చాం, అవునా? మరి ఆ చంచలమైనటువంటి మనస్సును నిక్షలం చేసుకోవాలి. నిక్షలంగా ఉన్నదాన్ని నిర్మలం చేసుకోవాలి. నిర్మలంగా ఉన్న మనసును శూన్యం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శూన్యం చేసుకుంటామో మనకు ధ్యానం కుదురుతుంది. శూన్యం కాకపోతే నీవు ఎన్ని సంవత్సరాలు ఈ ధ్యానంలో కూర్చున్నా నీకు ధ్యానం కుదరదు. అందుకే మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఏమవుతుందంటే ఆ మనసు చంచలమై మనకు సాధన కుదరకుండా పోతుంది. నెక్స్ట్, అనవసరమైన వాదనలలో పాల్గొనకూడదు. ఇక్కడ చీటికి మాటికి ప్రతి దానికి కొంతమంది వాదిస్తూనే ఉంటారు, వాదనలోకి దిగుతూనే ఉంటారు. అలా వాళ్ళు ఆ వాదనలోకి దిగారు అంటే వాళ్ళకు ఇంకా ఆత్మజ్ఞానం లేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు అని అర్థం చేయాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడు అంటే వాదన చెయ్యొద్దు, వాదించడం వద్దు, విచారణ చెయ్యండి అంటాడు ధమ్మపదంలో తన యొక్క జ్ఞానాన్ని. వాడు వాదన మొదలుపెట్టాడంటే వాడు మూర్ఖుడని అర్థం చేసుకోవాలి. అజ్ఞాని ఎప్పుడు వాదించడానికే చూస్తాడు, ఒక జ్ఞాని మాత్రమే విచారణ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆ వాదన వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఎన్నో మాటలు మాట్లాడేట, అనవసరమైన మాటల వల్ల మనకు కర్మలు వస్తాయి. కర్మలు ఎలా వస్తాయంటే మాట వల్లనే కర్మలు వస్తాయి. కాబట్టి వాదన చేయొద్దు. ఈ మనసు ఈ పదే పదే మనకు ఆ విషయాలను రిపీట్ చేస్తూ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతుంటారు, మనకు అవసరం లేదు అక్కడ, అయినా సరే మన మధ్యలో దూరి జడ్జిమెంట్ చేయడానికి వెళ్తాం కదా. అంతెందుకు, వ్యక్తుల వరకు ఎందుకు, ఇప్పుడు మనం జూమ్లో క్లాసులు చెప్పుకుంటున్నాం కదా, ఎవరో ఒకరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ ఆన్సరు ఇక్కడ నేనున్నాను చెప్తాను కదా, నన్ను అడిగినప్పుడు నేనే కదా చెప్పేది. నేను చెప్పిన తర్వాత కూడా ఎవరో ఒకరు దాన్ని కల్పించుకొని చెప్పారనుకోండి, అక్కడ ఏం అవసరము కదా. ఇక్కడ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాలి, నన్ను అడిగినప్పుడు నేను చెప్పాలి. ఇలాంటి అనవసరమైన విషయాలలో కూడా ఇది వాదన కాదు, మీరు అనొచ్చు ఇది వాదన కాదు కదా, జ్ఞానమే కదా, మనకు తెలిసింది చెప్తాం కదా అని అనొచ్చు. కానీ నీకు ఎప్పుడు తెలుసు, నీకు చాయిస్ నీకు వచ్చినప్పుడు, నిన్ను అడిగినప్పుడు. ఇప్పుడు రోజు మనం జూమ్ తర్వాత ఏం చేస్తున్నాము, రోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కదా మీకు, ఈరోజు క్వశ్చన్ అడిగి రేపు ఆన్సర్ చెప్పమంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో మీ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలి. అర్థమైందా? మీకు ఎంత జ్ఞానం పెరిగింది అనడానికి రోజు మనం చెప్పిన టాపిక్లోకి వెళ్ళే ప్రశ్నలు అడుగుతున్నారు కదా, అప్పుడు మీకు వెంటనే చెప్పమని కూడా అంటలేరు, రేపు చెప్పమని. అలాంటప్పుడు మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చూసుకోవాలి.
మరి అట్లాగే ప్రాపంచిక జీవితంలో ఏ జీవితం అయితే జీవించామో ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక కూడా అవే పొరపాట్లు చేస్తున్నాం. కానీ ఆ పొరపాట్లు మనం చేయొద్దు. అందుకే జ్ఞాని ఎప్పుడూ మౌనం వహిస్తాడు, విచారణలో ఉంటాడు. అజ్ఞాని మాత్రమే వాదిస్తుంటాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. సరైన అవగాహన లేని వాళ్ళే మూర్ఖులు ఇక్కడ. కాబట్టి మనకు సత్యం తెలిసిన అవతలి వాడు వాదనకు దిగాడంటే మనం మాత్రం మౌనం వహించాలి, మౌనంగా ఉండాలి. మరి ఆ వాదన మనం నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం, అయినా ఆ మూర్ఖుడికి అర్థం కాదు. అందుకే అర్థం కాని వాళ్ళ దగ్గర ఏం చేయాలి మనం? మౌనం వహించాలి. ఓకే, నెక్స్ట్. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టవద్దు. ఇక్కడ చాలామందికున్న ఒక అలవాటు ఏంటంటే, ఈ పని అయిపోతే ఇంక అయిపోతుంది, ఈ పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకేముండదు కదా, హాయిగా ధ్యానంలో కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడూ ఆ పొరపాటు చేయొద్దు. పని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా ఒక పుస్తకం తీసుకొని చదివి మనం ధ్యానంలో కూర్చోవాలి. ఎందుకంటే అలా కూర్చున్నప్పుడు మనకు మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. పుస్తకం చదవకుండా ధ్యానంలో కూర్చుంటే మనం ఏ పనులైతే చేశామో ఆ పనులన్నీ మనకు గుర్తొస్తాయి. అంతేకాకుండా అక్కడ శరీరానికి, మనసుకు రెండిటికి ఏమంటారు, ఆ అలసట అనేది ఉంటుంది, ఆ అనుబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే మనసు చెప్పినట్లే మనం వింటాం కదా. అందుకే మనసుకు, శరీరానికి రెండింటికి అనుబంధం ఉంటుంది. ఆ మనసు చెప్పినట్టు శరీరం పనిచేస్తుంది. శరీరం అలసిపోయింది అనుకుంటాం, కానీ అక్కడ మనసు కూడా అలసిపోతుంది. ఎందుకంటే మనసు పదే పదే ఆలోచిస్తుంది, ఆ పని మీద దృష్టి పెడుతుంది. ఈ పని ఇలా చెయ్యి. ఇప్పుడు కూరగాయ చేస్తున్నాం, ఒక వంట చేస్తున్నాం, ఈ కూర ఎంత కారం వేస్తే సరిపోతుంది, ఎంత ఉప్పు వేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ మనసు పని చేస్తున్నట్లా లేదా, ఆలోచిస్తున్నట్లా లేదా? శరీరం చేస్తుంది, మనసు ఆలోచిస్తుంది. అంటే రెండు ఇక్కడ అలసిపోతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలన్నీ మనకు వస్తుంటాయి. కాబట్టి మరి మన శరీరాన్ని అలసట పెట్టి మనం ధ్యానంలో కూర్చోవద్దు. ఇక్కడ మనకు అలా కూర్చుంటే కనుక 2 రకాల నష్టాలు కలుగుతాయట. ఏంటి ఆ నష్టం అంటే, మనం చేసిన పనులన్నీ మనకు మనసు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆ సాధనలో కూర్చున్న వెంటనే ఆ మనసు గుర్తు చేస్తుంది. మరి అంతేకాకుండా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అలసిపోయిన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతామా మనము? తెలియకుండానే, ఎరుక లేకుండానే నిద్రలోకి జారుకుంటాం. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఉంచకుండా నీవు హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతావు. నిద్రపోవడం వల్ల నీ శరీరానికి శక్తి వస్తుంది, కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఖాళీ అవ్వవు. కాబట్టి ఇక్కడ నిద్రావస్థలోకి వెళ్తాం కాబట్టి మనకు ఇక్కడ 2 రకాలటువంటి నష్టాలు జరిగిపోతాయి. కాబట్టి దీన్ని ఉపనిషత్తుల్లో లయస్థితి అంటారట. కాబట్టి శరీరంగా విపరీతం శరీరం విపరీతంగా అలసిపోవడం వల్ల ఆ లయస్థితి మనకు జరుగుతుంది. కాబట్టి మనం సాధనలో కూర్చున్నప్పుడు ఎరకతో కూర్చోవాలనే విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఈ శరీరాన్ని అలసిపోకుండా చూసుకోవాలి. పని అయిపోతుంది కదా చేయడం కాదు. నెక్స్ట్, ఇతరుల భోగాలు, సంపదలు చూసి మనం ఎప్పుడూ కూడా ఈర్ష్య చెందవద్దు. మనం ఎప్పుడైతే ఈర్ష్య పొందడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ద్వేషం కూడా మొదలవుతుంది. ఈర్ష్య, ద్వేషం 2 అన్నదమ్ములు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఇక్కడ సాధనలోకి వచ్చిన తర్వాత ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకెంత ప్రాప్తం ఉందో అంతే ఉంది. నాకింతే అర్హత ఉంది.
అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నీకు ఇంకేమీ రాదు. వాడికంతుంది, నాకింతే ఉంది అని నీవు ఈర్ష్య పడ్డావనుకో, అక్కడ నీకేమీ లాభం లేదు. నీవు ఏదైతే గతంలో చేశావో, ఈ జన్మలో దానికి అనుకూలమైన జన్మే వస్తుంది. ఇప్పుడు సపోజు మనం ఆడవాళ్ళం. మనం ఆడ జన్మ తీసుకోవాలని అనుకున్నాం. అందుకే ఆడగా పుట్టాం. మనకిప్పుడున్నటువంటి సంపద ఏదైతే ఉందో, నాకింతే సంపద చాలు అనుకున్నాం. అందుకే ఇంతే ఉంది. మరి మనకంటే హై వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడితే వస్తుందా సంపద? నాకు ఈ ఆడ జన్మ వద్దు, మగ జన్మ కావాలంటే వస్తుందా? నువ్వు ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకుంటూ రావచ్చు. కానీ నీవేదైతే ఈ జన్మలో అనుభవం పొందాలో, ఆ అనుభవం పొందలేవు కదా! నీవేదైతే డిసైడ్ చేసుకొనొచ్చావో అది చెయ్యలేవు కదా! కాబట్టి నీవేదైతే నిర్ణయించుకొనొచ్చావో అదే ఇక్కడ జరిగింది. అనుకుంటారు కొంతమంది. సంపద ఉన్నవాడిని చేసి, సంపద లేనివాడు లేదా ఇద్దరు ఈక్వల్‌గా ఉంటారు. ఈక్వల్‌గా ఉండి నేను ఇంత కష్టపడుతున్నా, వాడు నేను ఒకేలాగా కష్టపడతా, వాడికేమో సంపద పెరిగిపోతుంది. నాదెందుకు ఇలా ఉంది? నాకెందుకు రావడం లేదు? అని బాధపడుతుంటారు. నువ్వు అలాగ డిసైడ్ చేసుకొచ్చుకున్నావు. కాబట్టి నీకు అలా ఉంది. వాడు ఏం కష్టపడకపోయినా కూర్చున్నతోనే కొంతమందికి అంటారు చూడండి. ఏది మట్టిని ముట్టుకున్నా బంగారం అయితుంది అంటారు. అలాంటి స్టేజ్‌లో కొంతమంది ఉంటారు కదా! చూస్తాం. వాళ్ళు ఏవి కష్టపడరబ్బా! ఏది ముట్టుకున్నా వాళ్ళకి బంగారం అవుతుంది. మనకెందుకదంటే మనం ఇలా నిర్ణయించుకొని వచ్చాం. కాబట్టి మనకు ఇలాగే ఉంటుంది. అందుకే మనం ఈర్ష్య పడకూడదు. ఏం చేయాలి? మలయాళ స్వామి ఒకటే చెప్తాడు. ఏంటంటే, మనకంటే కింది వాళ్ళను చూసి మనం సంతోషంగా ఉండాలి. మనకంటే పై వాళ్ళని చూసి మనమెప్పుడు ఆ సంతోషాన్ని కోల్పోవద్దు. అంతే గదా! క్రింది వాళ్ళని చూసి సంతోషంగా ఉంటాం. మనం చెప్పుకుంటాం ఈ ఎగ్జాంపుల్. ఏంటి? సైకిల్ ఉన్నవాడు స్కూటర్‌ని చూసి బాధపడొద్దు. కాళ్ళున్నాయి సైకిల్ తొక్కడానికని సంతోషపడాలి. కారున్నవాడు సైకిల్ వాడిని చూసి సంతోషపడాలి. నాకు గూడా కారు లేదని ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకు అంటే, నీకు కాళ్ళు లేకపోతే సైకిలు తొక్కలేవు, స్కూటరు నడపలేవు, కారు నడపలేవు. కాళ్ళుంటే నీవు ఎన్ని వేల కిలోమీటర్లైనా నీవు నడవగలుగుతావు. అందుకే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఆనందంగా జీవించాలి అంటే ఏం చేయాలి? ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలన్నీ వెళ్ళి మనకు చక్కగా సాధన కుదురుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు ఇంత గొప్ప మార్గాన్ని అందించాడు. అసలు భగవంతుని పొందే మార్గం ఏకైక మార్గంలో మనమున్నాము అని తెలుసుకున్నప్పుడు ఇంకే సంపద అవసరం చెప్పండి? అసలు సంపదలు లేవు అంటారు. కానీ మన శరీరంలోనే ఎన్నో కోట్ల సంపద ఉంది. ఈ సంపదను మర్చిపోతున్నాం మనం. ఒక కిడ్నీ ఖరాబయిందంటే ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాలి. ఒక కాలు పోయిందంటే 50,00,000 పెట్టి కాలేపించుకోవాలి. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి మనం లెక్కిస్తే మన శరీరంలోనే ఎంతో కోట్ల సంపద ఉంది. ఈ కనిపించే బిల్డింగులు కాదు, వేసుకునే సొమ్ములు కాదు, కట్టుకునే బట్టలు కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఈ సంపదను చూసి మనం సంతోషంగా ఉండాలి. అంతేకానీ మనకు లేదని చెప్పేసి హై స్థానంలో ఉన్న వాళ్ళని చూసి మనం బాధ పడవద్దు. తర్వాత ఇంకా మన పుణ్యాన్ని బట్టి, మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి, మనం చేసే కృషిని బట్టి, మన పనిని బట్టి, మన శ్రద్ధను బట్టి మనకిక్కడ అన్నీ లభిస్తాయి. ఇంకా చూడండి, మనం ఈ తమోగుణంలో ఉంటే గనక మనం ఏ ప్రయత్నము చెయ్యం. ఎందుకంటే మన ఏమి చేయనీయదు, అది ముందుకు పోనీయదు. తమోగుణం అలా ఉంటుంది. ఇవన్నీ మనం ఈ సాధనా మార్గంలోకొచ్చిన తర్వాత బాగా విచారణ చేసుకోవాలి. ఏ గుణంలో ఉన్నాను? ఎలా ప్రవర్తిస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? నేను ఎంతసేపు సాధన చేస్తున్నాను? ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ నీవు
నీకు ఏమి బాధ ఉండదు. ఎంతసేపు భగవంతుడు నాకేమిచ్చాడు, ఏమిస్తాడు అని ఆలోచిస్తావు. కానీ ఆ భగవంతునికి నేనేమిచ్చాను? అసలు ఆ భగవంతుని గుర్తిస్తున్నానా? అనే విషయం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎప్పుడు ఆయన నుంచి లాక్కోవాలని చూస్తాం కదా! భగవంతునికి నేనేమాత్రం చేస్తున్నాను? ఈ సాధనా మార్గంలోకొచ్చిన తర్వాత మనం ఇవన్నీ ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే మనం ఇంకా ఎట్లా ఫీలయితామంటే భగవంతుడికే మనమిస్తున్నామని ఫీలయితాం. కదా! ఈ సృష్టి మొత్తం భగవంతుడిదే. నాకిన్ని కోట్ల ఆస్తి ఉంది అన్నీ చెప్పుకుంటాం. ఏది నీది కాదు. ఓన్లీ అనుభవించడానికే ఇక్కడ నువ్వొచ్చావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఈ ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. సృష్టి సృష్టికి నేనేమివ్వాలి? నేనేమివ్వగలను? ఏమివ్వగలుగుతున్నాను? అనేది మనం మార్చుకోవాలి. ఎంత చేస్తున్నా నన్నెవ్వరూ గుర్తించడం లేదని కూడా మనం బాధపడుతుంటాం. ఇదంతా ప్రాపంచిక జీవితంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే అలా అలవాటయిపోయింది. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారమే మన జన్మ నడుస్తుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఇంక మనకి ఎలాంటి బాధలు, భయాలు ఏమీ ఉండవు. మన మనసు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ప్రాపంచిక జీవితంలో ఎన్ని రోజులు జీవించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏమి చేసినా అక్కడ ఆ ఉద్యోగానికి రిటైర్మెంట్ అనేది ఉండదు. రిటైర్మెంట్ ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో రిటైర్మెంట్ ఉంటుంది. అంటే ఒక 60 సంవత్సరాలో, 53, 58 ఉంటుంది. ఒక గడువు అనేది ఉంటుంది. అక్కడ రిటైర్మెంట్ అని ఉంటుంది. ఎన్ అంతే ఇంక అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ జీవితం జీవిస్తాం. కానీ ఒక ఉద్యోగం అంటూ మనకు ఏమీ ఉండదు. అదే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు రిటైర్మెంట్ అనేది ఉండదు. నీ చివరి శ్వాస వరకు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందే ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎంత పొందినా ఇది ఎంతో లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎంతో ఎంతో జ్ఞానం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు మహాత్ములంటే, ప్రాపంచిక జీవితంలో రిటైర్మెంట్ ఉంటుంది కానీ, ఆధ్యాత్మిక జీవితంలో రిటైర్మెంట్ ఉండదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మనస్సును చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఈర్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనలో అపరాధ భావన ఎప్పుడూ ఉండకూడదు. చూడండి, మనం ఎవరికైనా తెలుసో తెలియక హాని చేశామే అనుకుందాం. ఉంటాయి కదా! ఇలాంటివి జరుగుతుంటాయి కదా! మరి అప్పుడు మనం వెంటనే నేను తెలియక చేశాను. సత్యం తెలియక అలా మాట్లాడా అని అప్పుడే మనం ఆ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోము కానీ ఒక క్షమాపణ కోరితే అప్పుడు ఎవరిని బాధ పెట్టాం. కాబట్టి ఇక్కడ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటుండాలి. అలా చెక్ చేసుకుంటే నువ్వెప్పుడైతే క్షమాపణ కోరుతావో ఇక్కడ మనకు 2 రకాల లాభాలు జరుగుతాయి. ఎందుకంటే అవతలి వాడు మనస్సుని మనం బాధించకుండా ఉండవచ్చు. అంతే గదా! అనేశాం ఒక మాట బాధపడుతుంటారు. ఆ మనసు బాధపడకుండా ఉండదు. అంతే ఇంకోటి ఆ క్షమాపణ ఎప్పుడైతే అడుగుతామో మనలో అహంకారం పోతుంది. ఈ అహంకారణంగానే మనం ఎవరిని క్షమించమని అడగం. అప్పుడు మన మనస్సు చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనసు ప్రశాంతంగా అవుతుంది. అహంకారంతో ఎదుటివాడిని ఎన్నెన్నో మాట్లాడేస్తుంటాం. కానీ ఈ సత్యం తెలిసినప్పుడు మనం ధైర్యంగా వెళ్ళి అవతలి వ్యక్తికి క్షమాపణ చెప్తే ఇంగప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనలో అహంకారం దిగిపోతుంది. చక్కగా ఉంటుంది. అందుకే మనకింకో విషయం చెప్తారు. అహంకారికి ఆత్మజ్ఞానికి అహంకారం ఉంటే జ్ఞానం అబ్బదు. మనం అహంకారంతో ఉన్నన్ని రోజులు ఎన్ని ఎంత సాధన చేసినా, ఎన్ని క్లాసులు విన్నా మనకు ఆ జ్ఞానము
అబ్బదట. మనలో అహంకారం పోతేనే మనకు ఆ జ్ఞానం ఉదయిస్తుందంట. కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. తీసుకుంటే మనం ఈ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. చూడండి, ఫస్టు ఒక మన ఆలోచన చిన్నగానే ఉంటుంది. దాన్ని ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఆ ఆలోచనను పెద్దగా చేసుకుంటాం. దానికి కారణం ఎవరంటే మనమే. దీనికి ఇంకా ఏంటంటే, చూడండి, ఎగ్జాంపుల్‌గా ఒక విత్తనం ఉంది. ఆ విత్తనం మనం ఏం చేస్తాం? భూమిలో నాటాం. దాన్ని రోజు నీళ్లు పోసి పెంచుతూ ఉంటే అది పెద్దగా ఎలా అవుతుందో, మనం కూడా మన ఆలోచన చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసుకుంటాం. కాబట్టి అలా చేయొద్దు. చెట్టును పోషించాలి. విత్తనాన్ని పోషించాలి. కానీ ఆలోచనను పోషించొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహాత్ములు ఏం చెప్పినా ఊరికేనే చెప్పరు. మరి ఇవన్నీ ఈ జ్ఞానమంతా మనకెలా తెలుస్తుంది అంటే, గురువుల దగ్గర మనం స్వాధ్యాయం చేస్తే మనకు ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. అందుకే స్వాధ్యాయం, స్వాధ్యాయం అని మనకు గురువులు చెప్తుంటారు. మహాత్ములు చెప్తుంటారు. అందుకే మన పత్రికారు కూడా మనల్ని స్వాధ్యాయం చెయ్యండి అని పదే పదే చెప్పారు. మరి ఎవరైతే ఈ స్వాధ్యాయం చేస్తారో వాళ్ళు ఉత్తములు. సాధన చేయడం వల్ల ప్రతి అక్షరాన్ని మనం మన జీవితానికి మనం అన్వయించుకుంటాం. మన జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అంతేకాకుండా మన జీవితమే బాగుపరుచుకోవడం కాకుండా ఇతరులకు ఆ జ్ఞానాన్ని అందిస్తుంటాం. మనం చేస్తూ 10 మందికి ఉపయోగపడితే అది ఉత్తమ స్వాధ్యాయం. ఓకే. మరి మధ్యముడు తను బాగుపడతాడు కానీ ఆ జ్ఞానాన్ని ఎవరికీ అందించడు. మరి నెక్స్టు అధముడు. ఈ అధముడు ఏముందిలే ఆ పుస్తకంలో, చదివితే ఏమర్థమవుతుంది? ఏం తెలుస్తుంది? ఆ పుస్తకాన్నే పక్కకు పెడతాడంట. కాబట్టి ఉత్తమ స్వాధ్యాయం చెయ్యాలి. ఉత్తముడిగా మనం ఉండాలి. ఇక్కడ ప్రకృతిలో ఒక విషయం చెప్తారు. ఏంది? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇదందరికీ తెలుసు కదా! అట్లాగే ఒక పుస్తకం ప్రింట్ అయ్యి, ఆ పుస్తకం మన చేతికి వచ్చింది అంటే అది మనం చదవాలి. చదివేది ఉంది కాబట్టే నేచర్ మన దగ్గరికి ఆ పుస్తకాన్ని అందించింది, పంపించింది. కాబట్టి మనం ఆ పుస్తకాన్ని చదవాలి. మనకు ఎదురైన సద్గ్రంథాలన్నీ ఇలాంటివి. ప్రతి దానిలో ఏముందో మనం చూసుకోవాలి. చూసుకొని చదివి అర్థం చేసుకోవాలి. మరి ఇంకా మనం ధ్యానం గురించి ఆలోచిస్తే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం కుదరలేదు అంటే ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకేదైనా ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన యొక్క మూలాల్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇది ఎందుకు, ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది. మనకింకా తటవర్తి రాఘరావు సార్ చెప్తారు. ఏంటి? మనం ఎప్పుడు చేసినా ధ్యానమనేది క్వాంటిటీ ధ్యానమనేదుండాలి. క్వాలిటీ క్వాలిటీ ధ్యానముండాలి. క్వాంటిటీ ఉండగూడదు. అంటే నేను ఇన్ని గంటలు 5 గంటలు చేశాను, 6 గంటలు చేశానే చెప్పుకుంటా. నేను పొద్దున్న లేసి 4-6 కూర్చున్నాను, 3-6 కూర్చున్నాను అని చెప్తారు. అది కాదు ముఖ్యం. నీవు కూర్చున్నప్పుడు ఎంతసేపు ఆలోచనలు లేకుండా ఉండగలిగావు. క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటాము. క్వాలిటీ ఉంటే కొంటామా? క్వాలిటీ లేకుంటే కొంటామా? అంటే క్వాలిటీ ఉంటేనే కొంటాం. ఒక రూపాయి ఎక్కువైనా సరే కానీ, మనం తీసుకునే వస్తువు బాగుండాలి అని ఆలోచిస్తాం కదా! కాబట్టి ఇక్కడ ధ్యానం కూడా మనం క్వాలిటీదే చెయ్యాలి. ఎన్ని గంటలు కూర్చున్నామనేది ఇక్కడ కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే, సముద్రంలో ఇసుక రేణువులు ఎంత ప్రశాంతంగా మనకు కనిపిస్తాయో, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మన మనసు అంత ప్రశాంతంగా ఉండాలంట. ఈ మాట అమ్మ చెప్పింది. అంటే అమ్మ చెప్పిందే కానీ, ఇది ఈ ఎగ్జాంపుల్ అమ్మ చెప్పింది. మన మనసు
ఎంత అంటే సముద్రంలో ఇసుక రేణువులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, మన మనసు కూడా అంత ప్రశాంతంగా అంటే అంత లోతుల్లోకి మనం వెళ్ళాలి. ఇవన్నీ దేనికి తెలుసుకుంటున్నామంటే, మన సాధన చక్కగా కుదరడానికి ఇలాంటివన్నీ పాటిస్తే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక జ్ఞాని ఎప్పుడూ విచారంలో ఉంటాడు, అజ్ఞాని వాదనలో ఉంటాడు. మరిప్పుడు మనం సాధన చేస్తున్నాం, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని పెంచుకొని మన ఆత్మ ఉన్నతికి మనం పాటుపడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? విచారణలో ఉండాలి. ఉంటేనే మనం ఇంకా ఉన్నతమైన స్థితికి వెళుతాం. ఇవన్నీ పాటిస్తే మనకు కూడా చక్కగా ధ్యానం కుదురుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం.